పరిశుద్ధుడు అయిన తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, మీ శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. మీ కుమారుడును మా రక్షకుడునైన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో మీరు మాకు ఇచ్చిన అమూల్యమైన విలువైన రక్షణ కొరకై వందనాలు చెల్లిస్తూ, ఉదయకాల సమయంలోనైనా మా ప్రియులు ఎల్ఐసి రవికుమార్ గారిని బట్టి, అదే రీతిగా వారి సతీమణి మా ప్రియ సోదరి నాగలక్ష్మి గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. వారికి ఇచ్చిన సంతానాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. మరి ఈ సమయంలోనైనా వారికి అనుగ్రహించిన రక్షణ, అమూల్యమైన విలువైన రక్షణ కొరకు వందనాలు. లోకములోని వారిని ప్రత్యేకపరుచుకుని వారిని మీ విడలగా, మీ సొత్తుగా అంగీకరించి ఈరోజు మీ నామములో ఈ కార్యాలు చేయడానికి వారిని బలపరిచినందుకై వందనాలు, స్తోత్రాలు. అన్య విధానంలో వెళ్లకుండా పవిత్ర మార్గంలో నడవడానికి, ఏ కార్యం చేసినా నీ నామాన్ని ఘనపరుస్తూ, నీ నామంలో ప్రార్థిస్తూ చేయడానికి వారి జీవితాల్లో మీరు చూపిన ఈ కృప అంతటి కొరకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ స్థలంలో నిలబడి దాసునిగా నేను, ఇంకా చాలామంది సహదాసులు, ఆ కుటుంబ రక్త సంబంధులు, సంఘ పరిశుద్ధులు, మేమందరము కలిసి ప్రార్థన చేస్తుండగా ఈ ప్రార్థన మీరు ఆలకించండి. ఈ స్థలాన్ని మీరు పరిశుద్ధపరచండి. రవికుమార్ గారికి, కుటుంబానికి మీరు ఇచ్చిన స్థలం కొరకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, మరి ఈ స్థలంలో వారు ఒక చక్కటి బిల్డింగ్ ఏర్పాటు చేయాలని, నిర్మించుకోవాలని ఆలోచన కలిగి మమ్మల్ని అందరినీ పిలిచి ప్రారంభ ప్రార్థన చేయిస్తుండగా ఈ ప్రార్థన మీరు ఆలకించి, మీరు అంగీకరించి, ఆయన తండ్రి వారు తలబెట్టిన ఈ కార్యాన్ని మీరే సఫలం చేయమని ప్రార్థిస్తున్నాం. మహోన్నతుడైన దేవునికి, నా కార్యం సఫలం చేయి దేవునికి నేను మొరపెట్టుచున్నానని మీ దాసుడు దావీదు పలికినట్లుగా ఈ కార్యాన్నంతటిని మీరు సఫలపరచమని నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ, వారికి కావలసిన ఆ చక్కటి ఆలోచన ఇవ్వండి, కావలసిన సమయస్ఫూర్తినివ్వండి, కావలసిన జ్ఞానం అనుగ్రహించండి, కావలసిన ఆర్థిక స్తోమతను అనుగ్రహించండి. ప్రతి అక్కర మీరు తీర్చండి. మేస్త్రి గారు నైనా నాగరాజు గారిని, మరి ఇంకెవరైతే వర్క్ వస్తున్నారో అందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారికి చక్కటి ఆలోచన ఇచ్చి, ఇంజనీర్ గారిని జ్ఞాపకం చేసుకోండి, చక్కటి ఆలోచన ఇచ్చి మీరే నడిపించమని నీ పాద సన్నిధిలో ప్రార్థన చేస్తూ, మరి ఈ సమయంలో మీ దాసులు మా ప్రియులు ఆ ప్రసాద్ గారిని బట్టి, అలాగని ఆ మహిమానంద గారిని బట్టి, కృపారావు గారిని బట్టి, అలాగే మా ప్రియులు మల్లికార్జునరావు గారు, ఆ తమ్ముడు, ఇది రీతిగా మేమందరం కూడుకుని, మోహన్ దగ్గర మేమందరం కూడుకుని ప్రార్థిస్తుండగా ఈ ప్రార్థన మీరు ఆలకించి మీరు అంగీకరించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ మీకు అప్పగించుకుంటూ, ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. నిశ్చిత ప్రకారం మా ప్రియులు సహోదరులు రవికుమార్ గారి కుటుంబానికి మీరిచ్చిన స్థలాన్ని బట్టి వందనాలు. మీ దాసులు శ్రీపాల్ గారి ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించట్లో, అనగా శంకుస్థాపన కార్యక్రమం చేయట్లో సహదాసులు మేమందరినీ ఈ స్థలం సమకూర్చేందుకు వందనాలు. ప్రారంభం నుండి ముగింపు వరకు నీ సన్నిధి ప్రభు మా ప్రియులు తోడుగా ఉంచండి. యెహోవా ఇల్లు కట్టించిన ఎట్లా కట్టువారికి ప్రయాస వ్యర్థం అనే లేఖనం ఎంతైనా నమ్మదగినది. ఇంటి అప్పగించుకుని మీరు ముందు వెనుక ఆవరించి ఈ గృహం కట్టులో సహాయం చేయమని యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మాకు మిక్కిలి ప్రియులు, దైవజనులు, తండ్రి సమానులు, మీ కుమారులు శ్రీపలయ్య గారు, అమ్మగారు, వారి యొక్క బృందమంతా దయగల తండ్రి మీ కుమారులు రవికుమార్ గారి కొరకు, వారి కుటుంబం కొరకు, వారి వ్యాపారముల కొరకు, వారి వ్యవసాయాలు, తోటలు, పంటల కొరకు ప్రార్థనలు చేయగా కేవలం మీ కృప చూపించి రవికుమార్ గారి కుటుంబానికి మీరు ఇచ్చిన వృద్ధి అభివృద్ధులను బట్టి మీకు స్తోత్రాలు. దయగల తండ్రి వారికి ఇచ్చిన ఈ యొక్క గృహంలో మీరే తండ్రి ఒక నూతనమైన నిర్మాణం కొనసాగించాలి మరో చక్కటి ఆలోచన ఇచ్చి ఉన్నారు. దయగల తండ్రి కేవలం మీ ఆలోచన బట్టి ప్రభు పాత ఇంటిని తీసివేసి దీన్ని చాలా చక్కగా చదును చేసి ఇందులో దైవజనులను పిలిపించుకొని పునాది రాయి స్థాపన జరిగించి అభిషేకమును ఏర్పాటు చేయించి తదుపరి నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభించాలి అనే కార్యక్రమం కొరకు దైవజనులకు తెలియచేయగా ఈ సమయాన్ని, కాలాన్ని మీరు ఏర్పాటు చేస్తారు. స్తోత్రాలు. ఇప్పటివరకు ఈ స్థలంలో జరిగించిన పని అంతటిని బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో అభిషక్తులు ప్రార్థించి పునాది రాయి స్థాపన చేయించగా మీ కృప చూపించండి. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువాడు పడే ప్రయాసం వ్యర్థమే అని తెలియచేసిన తండ్రి,
మీరే ఇక స్థలములో ప్రభా నిర్మాణమునకు అంకురార్పణ జరిగించి కార్యక్రమాన్ని ప్రారంభించుచున్న తండ్రి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. దయగల తండ్రి అడ్డులు అవాంతరాలు మీరే తొలగించమని ప్రార్థిస్తున్నాను. సాతాను వాడి చీకటి అంధకార శక్తులు దురాత్మ వాడి యొక్క కుయుక్తులు దూరపరచమని ప్రార్థిస్తున్నాను. అపవాదిని వాడి యొక్క తంత్రాలను దూరపరచండి. ఈ స్థలంపై మీ రక్తపు చుక్కలు చల్లండి. మీ ఆత్మను దయగల తండ్రి ఈ స్థలంపై ఉంచమని ప్రార్థిస్తున్నాను. మీ మహిమ, మీ తేజస్సు, మీ ప్రభావాన్ని దించివేసి ఈ స్థలంలో ప్రభావం జరుగుతున్న ఏక దినము నుంచి ఇక మీద జరిగే ప్రతి పనిని దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ లోకంలో ప్రతిదీ ఎవరో ఒకరి చేత కట్టబడుతుంది, కానీ సమస్తమును కట్టువాడు యెహోవాయే అని చెప్పబడిన మీ మాటను బట్టి మీకు వందనాలు. మీరే కట్టింప చేయడానికి ప్రార్థిస్తూ ఉన్నాను. ఎంత మెటీరియల్ కావాలో నాణ్యమైన మెటీరియల్ దొరికింపు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. కట్టే మేస్త్రి గారులకు చక్కటి సమయాన్ని చదువుని జ్ఞానం, ఆలోచన దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. దయగల తండ్రి, ఎవరికి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పని చేసే వారిని మీరే మీ రెక్కలతో ఎత్తి పట్టుకోమని ప్రార్థిస్తున్నారు. మీ కుమారులు రవికుమార్ గారికి దయగల తండ్రి ఎంత ధనము కావాలో ఆయా సమయానికి రావాల్సిన ధనాన్ని మీరు అందించమని ప్రార్థిస్తున్నాను. దయగల తండ్రి వారి దంపతులను ఇరువురిని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. దయగల తండ్రి వారి ఇరువురిని బలపరిచి మీ కృపలో వర్ధిల్లింపుచ్చాము. ఈ బట్టి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఇప్పటివరకు అయ్యగారు దయగల తండ్రి మరికొద్ది మంది దైవజనులు చేసిన ప్రార్థనలు ఆలకించిన తండ్రి స్తోత్రాలు. కొద్దిమంది మేము బహిరంగంగా చేశాం, మరికొంతమంది అంతరంగంగా మనసును ప్రార్థిస్తున్నారు. ప్రతి ప్రార్థన దయగల తండ్రి పరలోకపు ప్రార్థన ధూపవేదికలో చేర్చుకుని వెనువెంటనే నెరవేర్పు దయచేయమని ప్రార్థన ఆలకించువాడు అని బిరుదొందిన యేసు నామమును వేడుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. కొలస్సీ 3:17 అండి. మరియు మాట చేత గాని మాట చేత గాని స్త్రీ చేత గాని మీరేమి చేసినను మీరు ఏమి చేసినను ప్రభువైన యేసు ద్వారా ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ సమస్తమును ఆయన పేరట చేయుడి. సమస్తమును ఆయన పేరట దేవుని వాక్యం మనకి ఏమి నేర్పిస్తుందంటే, లోకంలో మనం ప్రత్యేకపరిచి ఆయనే దేవుడని బయలుపరిచిన తర్వాత మనం భూమి మీద ఏ పని చేసినా అది మాట చేత గాని స్త్రీ చేత గాని ఏ పని చేసినా, అది శంకుస్థాపన కావచ్చు, అది ఒక గృహప్రవేశం కావచ్చు, అదొక నూతన వ్యాపారం కావచ్చు, ఒక వివాహం కావచ్చు, భూమి మీద మనం ఏ పని చేసినా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ సమస్తము ఆయన పేరట చేయమని దేవుని నేర్పు. ఎందుకు ఆయన పేరట మనం చెయ్యాలి? యేసు ప్రభు పేరటే మనం ఎందుకు చెయ్యాలి అంటే, కొలస్సీ 2:9లోని అపొస్తలుడైన పౌలు మనకు నేర్పించారు. యాలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. మనందరికి అర్థమైంది ఏమనంటే, ఆయనే దేవుడు, దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. మనం ఆలోచన చేస్తే రోమా 7:18 ప్రకారం మనం చదివితే, ప్రతి మనుషుడు యందు పాపము నివసించి, కానీ యేసు ప్రభు శరీరమందు దైవత్వం నివసించి కదా. ప్రతి మనుష్యుడు శాపగ్రస్తుడు, ప్రతి మానవుడిలో శాపం ఉంది. మరి శాపం కలిగిన నామంలో చేస్తే శాపం వస్తుంది, కానీ దీవెన ఎక్కడ వస్తుంది? ప్రతి మానవుడిలో శాపం నివసించి, అపొస్తలుల కార్యాలు 3:26 ప్రకారము మీలో ప్రతివాని లేక మనలో ప్రతివానిని తమ దుష్టత్వము నుండి మళ్లించడానికి ఇంటికి వచ్చాడు. అంటే ప్రతి వాడులో ఏముందంటే దుష్టత్వం ఉంది, యేసు ప్రభువులో ఏముందంటే దైవత్వం. కనుక దైవం ఎవరనగా యేసు. కనుక మనం ఏ పని చేసినా ఆయన నామంలోనే చెయ్యాలి. అప్పుడు ఆ ప్రార్థన ఎక్కడికి వెళుతుందంటే దేవుని దగ్గరకు వెళుతుంది. 1 పేతురు 2:4 ప్రకారం యేసు ప్రభు మనుషుల చేత విసర్జించబడ్డాడు, కానీ దేవుని దృష్టిలో ఏర్పరచబడిన వాడు, విలువైన వాడు. దేవుని దృష్టిలో ఏర్పరచబడిన వాడు, కానీ మనుషుల దృష్టిలో విసర్జించబడిన వాడు. ఆయన కార్యాలు కూడా ఎలా ఉంటాయంటే, మనుషుల దృష్టిలో విసర్జించబడిన కార్యాలు కిందే ఉంటాయి. ఈ కార్యాలు ఏమి లోకానికి ఘనతగా ఉండవు, కానీ దేవుడు చూస్తాడు ఈ కార్యాలు.
ఇక్కడ దేవుడి ఆశీర్వాదం ఉంది, ఇక్కడ దేవుని దాసులు ఉన్నారు, ఇక్కడ దేవుని సమాధానం ఉంటుంది, దేవుని సన్నిధి ఉంటుంది. ఈ కార్యాలు లోకానికి ఎలా ఉంటాయంటే అంత ఏమి ఎన్నతగినవిగా ఉండవు, అంత మంచిగా ఏమి ఉండవు. మనుషులేమి మనల్ని పొగడరు, మనుషులేమి మనల్ని మెచ్చుకోరు. ఇప్పుడు ఈ కార్యాన్ని చూస్తే మనం ఏమనుకుంటారు, జనం ఇలా తలకిందోడా అనుకుంటారు. కానీ ఈ కార్యం దేవుని ఏర్పరచబడిన కాదు. ఇక్కడ దేవుని ఆశీర్వాదం ఉంటుంది, ఇక్కడ దేవుని యొక్క దీవెన ఉంటుందన్న ఆశీర్వాదాన్ని మనం స్పష్టంగా ఎరిగిన వారమై, లేఖనాల ప్రకారం మనం స్పష్టంగా ఎరిగిన వారమై ఉండాలని దేవుని వాక్యం మనకి ఎంతో స్పష్టంగా తెలియచేస్తుంది. ఒక మాట హగ్గయి గ్రంథము 776 పేజీ తీసుకున్నాం. ఒక మాట చెప్పి మనం చదువుకుని ఇద్దరికి వెళ్దాం. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 775 పేజీ. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము. రవికుమారి గారికి వారి కుటుంబానికి ఉపయోగిస్తున్న మాటని గుర్తుపెట్టుకోండి. 4వ వచనం 2:4. అయినను యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా జెరుబ్బాబెలు ధైర్యము తెచ్చుకోము ప్రధాన యాజకుడకు యెహోయాజాదాకు కుమారుడైన యెహోషువ ధైర్యము తెచ్చుకోము దేశములోనున్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకుని పని జరిగించు. అక్కడ మందిరం గురించి చెప్పబడింది, ఇక్కడ ఇల్లు కట్టుకున్నాం కనుక ఇప్పుడు ఇల్లు గురించి చెప్పబడుతుంది. మీరేం చేయాలి, ధైర్యం తెచ్చుకుని పని జరిగించాలి. ధైర్యం తెచ్చుకొని ఈ పని మీరు ధైర్యంగా ముందుకు కొనసాగించండి. ఎందుకంటే నేను మీకు తోడుగా ఉన్నాను. తర్వాత మాట అదే, నేను మీకు తోడుగా ఉన్నాను. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా. మీకు దేవుడు ఎలా తోడై ఉన్నాడు? ఇమ్మానుయేలు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, రక్తం కార్చారు, పాపములు కడిగారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీలోనికి పంపించాడు కనుక ఇప్పుడు దేవుడు మనకి ఏమై ఉన్నాడు? తోడై. కనుక ఇప్పుడు దేవుడు మనకు తోడై ఉన్నాడు కనుక ఈ పని మీరు ఎలా జరిగిస్తారంటే ధైర్యంగా ఈ పని మీరు జరిగించమని దేవుని వాక్యం జరిగిస్తుంది. కనుక ఈ పని చక్కగా మీరు ధైర్యంగా జరిగించండి. 2:9 చివరి మాట. 2 మందిరం యొక్క ఈ స్థలమందు ఈ స్థలమందు నేను సమాధానము నిలుపు అనుగ్రహించాను. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. ఈ స్థలమందు దేవుడు మనకు చక్కటి సమాధానం ఇచ్చి ఈ పని అంతా చక్కగా దేవుడు కొనసాగిస్తారన్న వాస్తవాన్ని కూడా మనం ఎరగాలి. ఈ మాటలు మీరు విడిచిపెట్టుకోవాలి. దయవుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. 2:20. క్రీస్తు యేసే ముఖ్యమైన మూల రాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. తర్వాత మాట, ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం మగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నాం. ఇప్పుడు మనమంతా నివాస స్థలం కట్టుకుంటున్నాం, దీనికి శంకుస్థాపన చేస్తున్నాం, మూలరాయి ప్రతిష్ఠిస్తున్నాం. అయితే దేవుడు నివసించడానికి మూలరాయిని ప్రతిష్ఠించాడు. ఆ మూలరాయే ప్రభువైన యేసుక్రీస్తు. మూలరాయి ఏ ఇంటికంటే ఈ ఇంటికి, సంఘం అనే ఇంటికి మూలరాయి ఎవరంటే యేసు ప్రభు. ఆ మూలరాయిని ఎవరు ప్రతిష్ఠించారంటే దేవుడే ప్రతిష్ఠించాడు ఆ మూలరాయిని. యెషయా గ్రంథము 28వ అధ్యాయం 16వ వచనం. ప్రభువు యెహోవా ఎలాగు సెలవిస్తున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే. రాతిని వేసిన వాడును నేనే. దేవుడు అంటాడు ఆ సంఘం అనే ఇంటికి లేక హృదయానికి మూలరాతిని వేసిన వాడును నేనే అన్నాడు. మూలరాతిని వేసిన వాడును నేనే అంటే ఎవరైనా ఇల్లు కట్టుకున్నప్పుడు మాస్టర్ గారిని కేకేసి మూలరాయి వేయించుకోవాలి. ఈ ఇంటికి మూలరాయిని వేసిన వాడు ఎవరు? దేవుడు. సంఘం అనే ఇంటికి మూలరాయి వేసిన వాడు ఎవరు? దేవుడు.
కనుక దేవుని ప్రతినిధులమైన సేవకులు భూమి మీద ఉన్నాం కనుక ఎవరి ఇల్లు కట్టుకున్నా, విశ్వాసులు ఎవరి ఇల్లు కట్టుకున్నా, దేవుని పిల్లలు ఎవరి ఇల్లు కట్టుకున్నా దైవజనుడిని కేకేసి ఆయన చేత మూలరాయి చేస్తే అది మనకి వాక్యానుసారంగా చేసినట్టుగా ఉంటుంది. ఒక మంచి ఇల్లు కట్టుకుంటున్నాం కనుక దైవజనుడిని కేకేసి ఆ స్థలంలోకి మరి అందరు చక్కగా దైవజనులు అందరినీ కేకేసారు. మాకు ప్రసాద్ గారు బాగా పరిచయం, కృపారావు గారి పరిచయం, మహిమానంద్ గారి పరిచయం, దైవజనులు అందరూ పరిచయం. చక్కగా ఈ విధంగా మన సంఘ దైవజనులు ఉన్నారు, అందరి సమక్షంలో చక్కగా పునాది రాయి వేస్తున్నాం. ఇది ఎంతో దేవుని యొక్క విధానంలో, దేవుని యొక్క క్రమంలో ఈ కార్యాలు జరిగిస్తున్నాం, వాక్యానుసారంగా జరిగిస్తున్నాం కనుక దేవుని ఆశీర్వాదం మన మీద ఉంటుందన్న వాస్తవాన్ని గుర్తెరగాలి. కనుక సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే అని యేసు ప్రభు చెప్పాను. కనుక హృదయం అనే ఇంటికి మూలరాయిగా యేసు ప్రభును పంపించాడు. అలాగే ఈ భౌతిక ఇంటికి మనం ఇప్పుడు చేస్తున్నాం. ఈ వాక్యాన్ని బట్టి మనం మూలరాయి అంటికే మనం పెడతాం రాయి పెట్టి ప్రార్థించాలి. తర్వాత ఇంకొక మాట ఏంటంటే ఒక మాట చదువుకుని ప్రార్థన చేసుకున్నాం. దయవుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. క్రీస్తు చేసే ముఖ్యమైన అయి ఉండగా ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టుకుంటేనే ఉదయం అయిన ఇల్లు అవుతుంది. పునాది రాయిగా ఇసుకొని చేసుకోవాలి. ఆ తర్వాత బోధ ఏదనగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టుకుంటేనే హృదయం ఇల్లు అవుతుంది. ఇప్పుడు మూలరాయి పెట్టి రవికుమార్ గారు నారాయణ ఇంట్లోకి వెళ్ళినట్టు కుదురుద్దా? మూలరాయి పెట్టి ఇల్లు అయిపోయింది, ఇంట్లోకి వెళ్ళినట్టు కుదురుద్దా? పురపురం చేయనట్టు కుదురుద్దా? మరి మూలరాయి పెట్టిన తర్వాత ఏం చేయాలి? గోల్డ్ పనం. నాగరాజు గారు రావాలి, మేస్త్రి గారు, ఇంజనీర్ గారు రావాలి, ఇంకా అనేక మంది మేస్త్రులు రావాలి, అనేక మంది పెయింటర్లు రావాలి. ఇది కట్టాలి. అప్పుడు కదా ఇల్లు అయ్యేది. అలాగే మూలరాయిని చేర్చుకున్నంత మాత్రం ఇల్లు అయిపోయింది. పోస్తులు ప్రవక్తలు ఇచ్చిన వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు కడితేనే ఏం ఇల్లు. ఆ విధంగా కట్టాలని దీని వాక్యం సెలవిస్తుంది. అప్పుడు 22 ఏమన్నాడు? ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా. ఆత్మ మూలము. ఇక్కడ ఆత్మేశ్వరు ఎవరంటే నాగరాజు గారు. ఆత్మ ఏది? మన ఇంటికి, హృదయం అనే ఇంటికి తాత్మేశ్వరు ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండేటట్టు కట్టబడి మూల ఇంటి మనం ఆ విధంగా మనం ఆయన ప్రతిష్ఠించాలి. ప్రతిష్ఠిస్తున్నాం. దేవుడి పని మీద తన కృప నుంచి దినదినము చక్క దీని పనిని అభివృద్ధి పరచును గాక. మహాపరిశుద్ధుని వందనాలు, స్తుతులు, స్తోత్రాలైనా దయగల ప్రభా, ఇటు సమయం అందు గడిచిన కాలం నుంచి ఈ కాలం వరకు దయగల ప్రభా ఇదిగోనైనా ఆంజనేయులు గారి యొక్క కుటుంబాన్ని మీరు కాచి కాపాడి నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. బిడ్డను మీరు బలపరిచారు. బిడ్డకు దయగల ప్రభా అనుగురించిన యొక్క స్థలం అందు అనేక మంది దైవజనుల ద్వారా దయగల ప్రభా ఇదిగోనైనా ఈ యొక్క బ్రేకింగ్ సర్వీస్ చేస్తుండగా నీ కృపాశీర్వాదం మాపై దయచేయండి. మమ్మల్ని బలపరచండి తండ్రి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇటు రీతిగా దయగల ప్రభా కుటుంబము వర్ధిల్లే గొప్ప బాధ్యత బిడ్డలకు దయచేయమని అడుగుచున్నాను. ఇంటి నిర్మాణం అంతట్లో దయగల ప్రభా ఇదిగోనైనా బిడ్డలకు మీరు తోడుకొనండి, కుటుంబ సభ్యులకు తోడుకొనండి. వారు ఆశించిన రీతిగానే దయగల ప్రభా ఈ గృహ నిర్మాణము జరగటానికి నీ కృపను దయచేయమని అడుగుచున్నాను. దయగల ప్రభా ప్రతి విషయంలో దయగల ప్రభా నీకు మహిమ చెల్లించే రీతిగా దయగల ప్రభా ప్రతి పనిను జరిపించడానికి నీ కృపను మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకోండి. రాసుకున్నా. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ పరమ తండ్రి, ఈ ప్రత్యేకమైన సమయంలో ఇంతవరకు ప్రార్థన చేస్తూ వచ్చాం. అలాగే నీ వాక్య భాగములు ధ్యానించాం. ఉదయం అనే ఇంటికి లేక సంఘం అనే ఇంటికి మూలరాయిని ప్రతిష్ఠించిన వాడు ఉంటే నీ కుమారుడైన యేసు ప్రభువుని ముఖ్యమైన మూలరాయిగా మీరు మాకు అనుగ్రహించి మా హృదయాలను నీవు నివసించడానికి ఆలయముగా ఇల్లుగా మీరు కట్టుకుంటున్నందుకై వందనాలు, స్తోత్రం. అదే భావనను అనుసరించి మా ప్రియులు రవికుమార్ గారు, వారి కుటుంబం, మా సోదరి నాగలక్ష్మి గారు, వారికి ఇచ్చిన పిల్లలు వారి స్థలములో చక్కటి గృహాన్ని కట్టుకుంటూ ఉండగా ఆ కట్టబోయే నూతన గృహానికి ఈ ఉదయకాల సమయంలో దైవజనులుగా మేమందరము కలిసి ప్రార్థిస్తూ మూలరాయిని ప్రతిష్ఠ చేస్తూ ఉండగా ఈ భౌతిక సంబంధమైన ఇంటికి ప్రియులు నివసించడానికి
ఈ భౌతిక సంబంధమైన ఇంటికి మూలరాయిని ప్రతిష్ఠ చేస్తూ ఉండగా మీరే ఈ పనంతటి విషయంలో తోడుగా ఉండి ప్రతి అక్కర మీరు తీర్చి చక్కటి ఆలోచన, సమయస్ఫూర్తి, చక్కటి జ్ఞానము ప్రియులకు, మేస్తులకి, ఇక్కడ పనిచేస్తున్న ప్రతి వర్కర్కి మీరు అనుగ్రహించి, ఇంజనీర్ గారికి కూడా మీరు అనుగ్రహించి ఒక చక్కటి గృహాన్ని నిర్మించుకోవడానికి నీ మెండైన కృప, నీ అనుగ్రహం, నీ దీవెన ఈ ప్రియ కుటుంబం మీద ఉంచవలసిందిగా ఈ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ, దైవజనులందరూ ప్రార్థించారు, పరిశుద్ధులందరూ ప్రార్థిస్తూ ఉన్నారు. కుటుంబ రక్త సంబంధాలు అందరూ కుటుంబము అందరి సమక్షంలో మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ మూలరాయిని ప్రతిష్ఠ చేస్తూ ఉండగా మీరే సహాయం చేయమని కోరుకుంటూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మిక నామములో అనగా త్రియేక దేవుని ఏకనామమైన యేసు నామములో కట్టబోయే గృహానికి మూలరాయిని ప్రతిష్ఠ చేస్తున్నాము తండ్రి. దేవా ఇలను నీవు మాకిచ్చిన గృహము, మా తోడుగా కొలువుండేటి నీదు ఆలయము. ప్రియులనైనా రవికుమార్ గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, ఇదివనైనా ఈ దినాన్ని మీ నామంలో మూలరాశిని వేసి మరి ప్రార్థించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేస్తున్నా ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ సమస్తము ఆయన పేరట చేయమని ఈ లేఖనం సెలవిస్తుంది నాయన. ఎందుకంటే ప్రభా, ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసిస్తున్నదని లేఖనం సెలవిస్తుంది. ప్రభా, ఇవనైనా సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం. ప్రభా, ఇదిగో మీ నామంలో మీ దాసులు మూలరాయి చేసి ఉండగా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే ప్రభా, మరి ఈ బిల్డింగ్ కట్టడానికి కావాల్సిన వనరులన్నీ కూడా మీరు సమకూర్చి, సకాలంలో మీరు సమకూర్చి ప్రభా అనుకున్న రీతిలో, ప్రభా వారు అనుకున్న రీతిలో నాయన యొక్క ఇళ్ళు నిర్మాణం జరగటానికి మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ, మీ దాసులైన వారిని బట్టి, అలాగే పరిశుద్ధులను బట్టి, అలాగే నాయన మరి రవికుమార్ యొక్క రక్త సంబంధులు ఎవరైతే ఉన్నారో వారిని బట్టి కూడా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ దేవా మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. సకలాసురులకు కానుబద్దులు మా పరులకు తండ్రి, ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. ఇదిగో నాయన మీ ప్రేలు రవికుమార్ గారికి ఇచ్చిన స్థలాన్ని బట్టి స్తోత్రాలు తెలుస్తున్నారు తండ్రి. ఇదిగో దైవజనులు శ్రీపాద అయ్యగారి ద్వారా నాయన దేవ ఆయన పునాది రాయి వెంచారు స్తోత్రాలు. నాయన దేవ మీరే అధ్యక్షులుగా ఉండి ఇంతవరకు కార్యక్రమాన్ని కష్టపడి కొనసాగించుకున్నాం స్తోత్రాలు. నాయన దేవ మీరు నాయన ఇల్లు కట్టివాడు ప్రయాస వ్యర్థం ఉన్నావు ప్రభా, యెహోవా కట్టించిన ఇల్లు కట్టివాడు ప్రయాస వ్యర్థం ఉన్నావు కాబట్టి నాయన మీరే నాయన మీ దాక్షకి నాయన రవికుమార్ గారికి ఆలోచించి ఆత్మ నడుపుతూ దయచేసి సమస్తం సముద్రుడు మేలుకొనగా జరిగినట్లుగా కార్యక్రమం కట్టవండి కొనసాగిస్తుంది. నాయన గృహ ప్రవేశ ఆరాధన త్వరగా జరగడానికి కృపా ద్వారాలు తెరవండి, ఆటంకాలు దూరపరచండి. మేస్త్రి గారిలో మీరుండి నాయన దేవ ప్రతి పనిలో జయం దయచేయండి. ప్రతి అక్కడా తీర్చండి. ఫిలిప్పి 4 సంవత్సరాల ప్రకారం ప్రతి ఒక అక్కడా తీర్చి ప్రతి పనికి చక్కగా రావడానికి సహాయం చేయండి. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ఎటువంటి శ్రమలు కలగకుండా సాతాను దాని కార్యాలు లయపరిచి గృహం చక్కగా నిర్మించడానికి కృపా ద్వారా జరగమని కొంతమంది దైవశాఖలు నాయన ద్వారాగా పునాదిరాయ ఆశీర్వాదం ప్రార్థన ద్వారా నాయన మీరే మహిమ పొందారు, అందుకు సూచిస్తూ కనపరుస్తుంది. త్వరగా వచ్చిన క్రీస్తు వారి పుణ్యనామలో ఏ ప్రార్థన అడిగి పొందుకున్నామని సూచిస్తూ కనపరుస్తున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. 2026 సంవత్సరం ఫిబ్రవరి నెల 16వ దినాన్ని ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మీరు అనుగ్రహించినందుకు వందనాలు. ప్రత్యేకమైన సమయంలో మీకు ఆశయం మా ప్రియులు రవికుమార్ గారిని బట్టి వారి కుటుంబానికి వచ్చిన వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే వచ్చిన పరిస్థితులు వచ్చిన వందనాలు. వాటిని ఆయన చక్కటి ఆలోచించి ఇంతవరకు ఆయన మా తండ్రి అద్దె ఇంట్లో ఉంటూ వస్తున్నారు. ఆయన మరి ఈ దినాన్ని మరి మీ యొక్క పరిశుద్ధులు పిలిచి, దైవ సేవకులు పిలిచి ఆయన ఇల్లు కట్టుకోవాలనే ఆలోచన వారికి ఇచ్చి మూలరాయి వేయడానికి మీరు సహాయపడుతూ వచ్చినట్టు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా తండ్రి. ఈ మూలరాయి వేసి మొదలుకుని ఈ గృహం సంపూర్ణంగా మీరు నిర్మించి మీ నామానికి మహిమకరంగా సుఖాన్ని సిద్ధపరచమని కట్టువారిలోను పనివారిలోను అందరిలో తోడయండి.
కావాల్సిన మెటీరియల్ అంతటిని కూడా మీరు సిద్ధపరచమని, మంచి మేలైన మెటీరియల్ వారికి అనుగ్రహించమని, ఆయన మంచిగా గృహాన్ని నిర్మించి రాబోయే దినములలో అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం మా తండ్రి. మూలరాత్రి ప్రతిష్ఠించడానికి ఇచ్చిన కృప కొరకు స్తోత్రాలు. ఆత్మీయ తండ్రి, దైవజనులు, కుటుంబ సభ్యులు అందరి కొరకు స్తోత్రాలు. ఈ కుటుంబానికి కావలసిన ప్రతి ఈవి, ప్రతి వనరులు సిద్ధపరచమని, మహిమకరంగా నిర్మించమని కోరుతూ వారు ఆశించిన రీతిగా అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా నీ కృపను అనుగ్రహించి నిర్మాణం జరుగుటకు సహాయపడుతురమ్మని ప్రార్థిస్తూ సకల ఆశీర్వాదాలకు కారకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుతున్నాము తండ్రి. దేవా, అది ప్రత్యేకమైన సమయం సోదరులు రవికుమార్ గారిని, వారి కుటుంబాన్ని నిజమైన ఆశీర్వాదం వైపు లోకము నుండి వేరు చేసి నైనా వారి జీవితంలో మీరు జరిగించిన ఆత్మ కార్యాన్ని బట్టి మీకు వందనాలు చేయండి. అదే సమయంలో వారికి ఇచ్చిన ప్రతి ఈవిని బట్టి కూడా నీకు వందనాలు. నీ నామములో వారిని ఆశీర్వదిస్తూ వారికి కావలసినవన్నీ మీరు సమకూరుస్తూ వస్తున్న నీ ప్రేమ తండ్రిని బట్టి నీకు వందనాలు. అదే క్రమంలో ఈ యొక్క వారిని ప్రేమించి వారికి ఇచ్చిన ఈ స్థలాన్ని బట్టి వారికి ఇచ్చిన ఆలోచన ఒక మంచి గృహం నిర్మాణం జరిగించాలి అనే ఆలోచన వారికి ఇచ్చి దానికి సామర్థ్యం అనుగ్రహించి ఇదిగో మరి ఈ సంతోషకరమైన సమయంలో ఆత్మీయ తండ్రి గారిని ఇంకా అనేక మంది దైవజనులు అందరినీ ఆయన ఆహ్వానించి నీ నామాన్ని ఘనపరుస్తూ యొక్క నూతన నిర్మాణానికి మూలరాత్రిని ప్రదర్శించుతుండగా నైనా పరలోకమును చూచుతున్న వాడా నీకు వందనాలు. ఆయన ఆలోచన సఫలపరచండి. ఈ గృహ నిర్మాణానికి కావాల్సిన ప్రతి ఈవిని సమకూర్చండి. ప్రతి ఆలోచన యోగ్యకరమైనదిగా మీరు అనుగ్రహించి ఆయన మేస్త్రుల్లోనూ మరి సమస్తమైన అన్ని వర్గాల సంబంధిత మేస్త్రులందరికీ కూడా దయగల మనసునిచ్చి మంచి ఆలోచనలు ఇచ్చి జ్ఞానయుక్తంగా ఈ ఇళ్ళ నిర్మాణం జరగడానికి ఆది నుండి అంతం వరకు కూడా నీ యొక్క బలమైన చేతికి అప్పగిస్తున్నా కనుక మరి యొక్క సమయంలో వచ్చిన దైవజనులందరినీ నీ బలమైన చేతికి అప్పగిస్తున్నా అందరినీ దీవించి ఆశీర్వదించండి. యేసునామమున ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధమైన యాకోబు అలగడగా చేసుకున్న రాయిని నిలబెట్టి దాని మీద తైలం పోసి అభిషేకించిన తర్వాత అది బేతేలుగా దేవుని ఇల్లుగా దేవుని మందిరంగా మారింది. ఇప్పుడు కూడా మేము మూలరాయిని ప్రతిష్ఠించి దాన్ని అభిషేకిస్తుండగా ఒక మంచి గృహం కుమారి మీరు దయచేయమని కోరిక అడిగి పెడుతున్నాము తండ్రి. నిలిచే ధన్యత పొందినా మందిరము కట్టబడి ఉన్నది నీ నామ ఘనతకు మహనీయుడా. ఈ మందిరము కట్టబడి ఉన్నది నీ నామ ఘనతకు మహనీయుడా. సంభాషించెదమో నీ క్రియలను, సంభాషించెదమో నీ క్రియలను, నీవే ప్రతిష్ఠించిన నీ మందిరమున, నీ మందిరము యొక్క సమృద్ధితో, సంతృప్తి నొందుచు జీవించెదం, నీ ఆవరణమందునా నిలిచే ధన్యత పొందినా, నీ ఆవరణమందునా నిలిచే ధన్యత పొందినా. ఏర్పరచబడిన నీ పిల్లలం, నీలోన ఎదిగి ఫలించెదం.